కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే ఏదైనా ఒక చిన్న సిరీస్ చెప్పుకుందామండి. చీకటి చిన్నరాజు చెప్దాం. చీకటి చిన్నరాజు. ఏంటి రమగారు? ఏమీ లేదు, మామూలు కదే, పేరే అలాంటిది. చీకటి కోడల్లాగా ఉన్నాయి. 16 రాత్రులు అనగానే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు అదే కదా. కదా, భలే సిరీస్ రమగారు అవి. 16 రాత్రులు, అపూర్వ చింతామణి, సూపర్ అవి. ఒక ఊపు ఊపేసినాయి. ఎవరెవరు చూడలేదో వాళ్ళందరూ మళ్ళీ చూడండి. మళ్ళీ చూడండి, అప్పుడు ఖచ్చితంగా కొత్తగా వచ్చిన వాళ్ళంతా కూడా ఆడియన్స్ డెఫినెట్ గా చూడాలండి. సరే, చీకటి చిన్నరాజు ఎవడు వాడు ఏమిటి కథ? పూర్వం కళ్యాణి రాజ్యానికి ధర్మపాలుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన భార్య మణిమాల. చాలా కాలం సంతానం లేదట. అయితే ఒకనాడు ఈయన వేటకెళ్తే కొంచెము వేట ప్రోగ్రాం అంతా హడావిడిగా ముగుస్తూ ఉండగా ఈయన కొంచెం పక్కకి వెళ్ళిపోయాడు సైన్యం నుంచి. మామూలుగా వేటకి వాటికి ఎట్లా వెళ్తారు, గుంపు ఉంటారు రాజుగారి వెనక. దేన్నో చూసి వేట తమకం. వేట ఏంటంటే అది ఒక పిచ్చ కింద ఉంటుందన్నమాట. ఏదైనా కనపడింది అనుకో దాని వెనకాల పరిగెడతారు. వెనకాల ఎవరైనా వస్తున్నారు రావట్లేదు చూసుకోరు. అవును, అది చూసుకొని తనతో ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అడవి మధ్యలోకి. వెళ్ళిపోతే ఈ అడవి మధ్యలో ఇంకా పులి దాడి చేసేసింది ఈయన మీదకి, వెనక్కి తిరిగేసింది. ఆ సమయంలో ఏమైంది, ఈయన బాణం వదిలేసరికల్లా ఈయన కంటే ముందే ఇంకో బాణం తగిలింది ఆ పులికి. అది ఎవరా అని చూస్తే దూరంగా ఒక చోట నిలబడి ఉన్న ఒక ధానుష్కుడు ఒకడు బాణం వేస్తూ కనపడ్డాడు. సరే వెళ్ళి చూసేసరికల్లా ఆమె ఒక స్త్రీ. రాజుగారి ప్రాణాలు కాపాడింది. ఆవిడ సౌందర్యవతి, యవ్వనవతి, ఒంటరిది. రాజుగారు ఎవరు ఏమిటి అని కనుక్కుంటే అక్కడున్న శంబర రాజ్యానికి రాకుమార్తెని, మా అన్నయ్య మేము వేటకొచ్చాం, నేను కొంచెం యువతలకు వచ్చాను, మా వాళ్ళు వెనకాల ఉన్నారు, మీ ఇది కనపడింది, మీరు పులిని తరుముకుంటూ వచ్చారు, పులి మీ మీదకి దూకపోతుందని బాణం వేశానని చెప్పింది. ఆ అమ్మాయి పేరు సుమరేఖ. ఆవిడ అన్నయ్య రాజవర్మ. ఈయన ఆవిడ సౌందర్యానికి పడిపోయాడు. ఓకే, ఆమెను వివాహం చేసుకుంటానని అడిగాడు. అడిగేసరికల్లా ఈవిడేమంది, ఇట్లా కనపడంగానే పెళ్లి చేసేసుకుంటారా అంటే, కాదు నేను వివాహితుడినే, నేను రాజు ఇంకో 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నీ సౌందర్యము నాకు నచ్చిందని ఆవిడ్ని తీసుకొచ్చాడు. తనతో పాటు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ కాలంలో ఇది మామూలే కాబట్టి రాణిగారు ఏమనలా. ఓకే, చాలా కాలం సంతానం లేరు, ఈవిడికి పిల్లలు పుడతారని ఊహించారు. ఈవిడ ఒక మాధవి అని ఒక మనిషిని అరేంజ్ చేసుకుంది. క్రమంగా పెత్తనం అంతా చేజెక్కించుకుంది బాగా. మణిమాలాదేవి ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండేది. ఇంతలో ఒక కొత్త వార్త వచ్చింది. ఏమిటంటే ఇంతకాలం పిల్లలు లేని మణిమాలాదేవి గర్భవతి అయింది అని. ఇప్పుడు వీళ్ళకి తట్టింది, ఈ సుమరేఖకి ఆమె అన్నయ్యకి. ఇప్పుడు రాణిగారికి మంగరంగ వైభవంగా సీమంతం చేస్తారు. పొద్దున ఆవిడ కుమారుడు పుడితే వాడు రాజు అవుతాడు. అంతే. ఇప్పుడు రాజుగారి ప్రేయసే సుమరేఖ. ప్రియ భార్య కానీ ఉత్తరాధికారి కాదు. ప్రజలు ఒప్పుకోరు. రాజు ఇంకా మరి ఇప్పటిదాకా గర్భవతి కానీ సడన్గా సంతానం అనేసరికి సంతానం మీద వ్యామోహం ఎవరికైనా ఉంటుంది. రాజ్యానికి ఉత్తరాధికారి. దాంతో వీళ్ళకి ఏమనిపించింది, ఎలాగైనా ఈవిడ్ని తప్పించాలని ఏం చేశారు, ఆ సైన్యాధిపతి అతని పేరు ఏదో సమరపాలుడు లేదా సమర భూపతి అనుకుందాం, ఈయన ధర్మపాలుడు కదా, ఆ సమర భూపతికి ఒక ఉత్తరం వచ్చింది. ఏమని, మణిమాలాదేవి రాసింది, రాజుగారి ప్రవర్తన బాగుండలేదు, ఎక్కువగా ఆయన సుమరేఖతో గడుపుతున్నారు, మరి సుమరేఖ పరిస్థితి కూడా ఏదో, ఆ అమ్మాయి చాలా పెత్తనాలు అవి చెలాయిస్తుంది, ఒకసారి రండి మీతో మాట్లాడాలి అని రాణిగారు రాసినట్టు ఒక ఉత్తరం రాయించారు. ఉత్తరం చదువుకున్నటువంటి సమరవర్మ వచ్చాడు ఇక్కడికి, అంతఃపురానికి వచ్చాడు. ఈ ఉత్తరం పంపించే రోజుల్లోనే ఈవిడ రాజుగారికి చెప్పింది, ఏమిటో ఆవిడ గర్భవతి అని అదని, ఇన్నాళ్ళు కలగని సంతానం ఇవాళ ఎలా కలిగింది, మీరేమో ఎక్కువగా ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు, అప్పుడప్పుడునే వెళ్తున్నారు ఆవిడ దగ్గరికి. ఆవిడ మీద కొన్ని మాటలు పుట్టినాయి. నా చెలికత్తెలు చాలామంది, నువ్వెవరితోటి మాట్లాడో మగవాళ్ళతో, మీ తోడుకోడలు అందరితోటి మాట్లాడుతుందని నాకు చెప్తున్నారు, సైన్యాధికారితోటి ఈవిడికి సంబంధం ఉందని రాజుకి హింట్ ఇచ్చింది. నేను నిరూపిస్తా, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు నీకు నిరూపిస్తానని చెప్పింది. రాజు కొంచెం కాస్త ఆలోచిస్తున్నాడు, అవునా కాదా, ఇంతకాలం నుంచి కలుసున్నా, ఆవిడ చిన్నప్పుడే పెళ్ళయింది, ఆవిడ ఎప్పుడు అలాంటిది కాదు, ఇట్లా ఎందుకు వచ్చింది, ఈయనకి ఏమనిపిస్తుంది, నేను సుమరేఖతో ఎక్కువ గడుపుతున్నా, అందుకని ఈవిడేమైనా కొత్త వేషం వేస్తుందేమో అనిపించింది.
ఈ ఉత్తరం చూసుకున్నటువంటి సమరవర్మ గారు వచ్చాడు. వచ్చి వాకిట్లో నుంచుని లోపలికి అంతఃపురంలోకి ప్రవేశించాడు. సైన్యాధిపతి వచ్చాడు అనగానే మరి సహజంగా ఆయన ఎందుకు వచ్చాడో అని ఆవిడ లేచి వచ్చింది. వీళ్ళిద్దరూ ఓ గదిలోకి చేరేసరికల్లా రాజుగారు వచ్చేసారు. ఎవరెవరా ఇంత పని చేస్తావా, వీడిని బంధించండి అన్నారు. సైన్యాధిపతిని బంధించేశారు. రాణి గారిని చెడదిట్టాడు. ఆవిడ తెల్లపోయింది. ఇప్పుడే ఉత్తరం వచ్చింది, ఇప్పుడే అతను వచ్చాడు, ఉత్తరం కాదు ఇప్పుడే అతను వచ్చాడు, అతను ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలీదు, ఇప్పటిదాకా ఏనాడు అతను వచ్చినవాడు కాదు, నువ్వు లేనప్పుడు నేను ఆయన కలవలేదు అని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అతను ఉత్తరం చూపించడానికేమో ఉత్తరం లాగేసుకున్నారు అతని దగ్గర నుంచి. నేను ఉత్తరం చూసి వచ్చాను అని చెప్పినా కూడా రాణిగారిని అడిగితే నేనేం ఉత్తరం రాయలేదంటుంది. అతనేమో ఉత్తరం చూసి వచ్చానంటాడు. దాంతో అతన్ని బంధించారు, ఊరేశారు ఒక్క రోజులో. సైన్యాధిపతి తిరగబడతాడు ఇక్కడ, అతన్ని తప్పించేశారు. మహామంత్రి కులశేఖరుడు ఆయన ఏమన్నాడు, మహాపతివ్రత మణిమాలాదేవి ఆవిడ చాలా ఉత్తమురాలు, ఇప్పుడు అతనికి శిక్ష విధించినట్టుగా ఈవిడికి విధిస్తే ఎట్లా, పైగా గర్భవతి, స్త్రీలను శిక్షించకూడదు మనం అంటే. ఈయన ఏమన్నాడంటే, ఒక సుమంత్రుడని ఒక వీడిని పిలిచి సైనికాధికారిని, ఈవిడిని అడవులు దింపేసిరా, బతికితే బతుకుతుంది, పోతే పోతుంది అని. నేను పతివ్రతనని ఆవిడ పదే పదే చెప్పింది. పతివ్రతమైతే బతుకుంటావు, లేకపోతే పోతావన్నాడు రాజు. ఈ సుమంత్రుడి దగ్గర గుర్రం ఎక్కించి పంపించేశారు. ఏం చేస్తుంది, గుర్రబండి ఎక్కించేశారు. వెళ్ళిపోతే అడవి మధ్యలోకి తీసుకెళ్ళి, కథ కూడా ఈ అడవి మధ్యలోకి వెళ్ళటం అనేది మొదలు పెడతారనమాట. నేను తర్వాత కథ అంతా ముందు చెప్తున్నాను. అడవి మధ్యలోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడో చోట వదిలిపెట్టమన్నారమ్మా, ఇక్కడ దింపుతానంటే ఆవిడ బతిమలాడుతుంది, ఆయన నీ పుణ్యం ఉంటుంది, నీకు నేను తెలుసు, సైన్యాధిపతి తెలుసు, ఇట్లా ఎందుకు జరిగింది అనేది నాకు అర్థమే కావటం, నా ఊహకు అందటం లేదు, ఇక్కడ నన్ను దింపద్దు, ఈ నట్టడవిలో, ఈ అడవి చివర మా గురువుగారి ఆశ్రమం ఉంది, అక్కడ వదిలిపెట్టు అని చెప్పేసరికి ఇతను ఏం చేస్తాడు, మరి ఏం చేయాలి, గర్భవతి రాణిగారు, రాజుగారు ఆజ్ఞ ఉంటే మాత్రం సరే. ఇతను ఏం చేశాడు, అడవి మధ్యలో వదిలిపెట్టమన్న మాటని మింగేసి అడవి చివరి దాకా తీసుకెళ్ళాడు. అక్కడ ఒక ఋష్యాశ్రమం ఉంది. సరే, ఆ ఋష్యాశ్రమం వెళ్ళి తలుపు కొట్టేసరికల్లా ఆ తలుపు తీసి ఆయన నిర్ఘంటపోయాడు. ఇదేమిటమ్మా మణిమాలాదేవి, నువ్వు వచ్చావు ఏమిటంటే, ఆవిడ పరమ దుఃఖంతో, నేను వెళ్ళగొట్టబడ్డాను, నా చరిత్రకే కళంకం వచ్చింది, గర్భవతిని, అక్కడ ఇంకా సంతానం కలుగుతుందో లేదో తెలీదు, రాజ్యానికి ఉత్తరాధికారి శిశువు, నాకు ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చానని చెప్తాను. ఈ సుమంత్రుడికి ఏం చెప్తాను, ఈమెను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పి బండిని వెనక్కి పంపిస్తారు. ఈవిడ పరమ దుఃఖంతో రాజుగా ఆయనకి చెప్తున్నాడు. ఆయన పారాయణ స్వామి ఆయన పేరు. ఆయన ఈ మణిమాలాదేవి తాలూకు పుట్టింటి ఆస్థాన గురువుగా ఉండేవారు. ఆయన ఇక్కడ ఉన్నాడని ఈవిడికి తెలుసు. ఇంకా ఆయన ఏం చేస్తాడు, సరే ఈవిని తన దగ్గర అట్టి పెట్టుకుంటాడు. చూద్దాం, మన అవకాశం కోసం చూద్దాము. సుమరేఖ ఇప్పుడు రాణిగా ఉంది, రెండో రాణిగా ఉంది. ఆమె అన్నయ్య చాలా మటుకు రాజ్యంలో తన ప్రతిభ చూపిస్తున్నాడు. ముందు నాటికి ఎట్లా ఉంటుందో, రాజ్యం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందా, ఏమవుతుంది, ఆమెకు సంతానం కలిగితే జ్యేష్ఠుడిని వదిలిపెట్టి రెండో భార్య సంతానానికి అవకాశం ఇస్తారా, అదేమిటో తెలియదు. ముందు ఇన్నేళ్ల తర్వాత వచ్చిన గర్భం ఈ శిశువుని రక్షించుకోవాలి, ఇక్కడే ఉండిపోతుంది. ఉన్నాక కొంతకాలానికి ఆవిడికి కుమారుడు కలిగాడు, చక్కటి పిల్లవాడు పుట్టాడు. సరే, సంతానం ఒక సంతానం అయితే గ్యారంటీగా వీడే రాజు, అంతే. వినయపాలుడు అని పేరు పెట్టి పిల్లవాడిని పెంచారు. ఆ 18-19 ఏళ్ళు వచ్చేదాకా ఎన్నో రకాల యుద్ధ విద్యలు నేర్పించారు. ఈ పారాయణ స్వామిని చూడ్డానికి అన్ని రాజ్యాల నుంచి చాలామంది ఆయన శిష్యులు వచ్చేవాళ్ళు. వచ్చిన శిష్యుడు వచ్చినట్టు సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండి ఈ అడవిలో ఈ పిల్లవాడికి రాజోచితమైన విద్యలు నేర్పించేవాళ్ళు. ఎన్నో రాజోచిత విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకుని 18 నుండి 19వ ఏడు వచ్చాక, అంటే మన ప్రకారం మైనారిటీ వెళ్ళిపోయాక, అక్కడ కూడా రాజ్యంలో 19వ ఏట ప్రజల్లోకి పంపటము, 20వ ఏట రాజును చేయటము వాళ్ళ పద్ధతి. 18 నిండాక ఊళ్ళల్లో తిరగడానికి పంపించేవాళ్ళు రాజకుమారులని. వాళ్ళు అన్ని ఊళ్ళు తిరిగి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు ఏమిటి, మన తర్వాత మన రాజ్యం తాలూకు సరిహద్దులు ఏమిటి, అలా సరిహద్దుల దాకా వెళ్ళి చూడడం ఆ కాలపు ఆచారం. ఆచారం ప్రకారం ఈ కుర్రవాడికి విషయం అంతా చెప్పారు. ఇది మన పరిస్థితి అని చెప్పి, నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని వశం చేసుకునే పూచి నీది, ఏం చేయాలి ఎలా చేయాలో మేము చెప్తాం,
అడవి చివరి నుంచి అడవి మొదట్లోకి మేము షిఫ్ట్ అయిపోతాం, నీకు అవసరమైతే ఏదైనా సహాయాన్ని మా సలహాన్ని నేను అందిస్తానని చెప్పాడు పారాయణ స్వామి. చెప్పాక ఈ కుర్రవాడు మన వినయ్ పాలుడు ఏం చేశాడు, కొంత ధనాన్ని మూటగట్టుకుని ఈవిడ వచ్చేటప్పుడు కొంత బంగారం తెచ్చుకుంది, ధనం తెచ్చుకుంది. తర్వాత అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేటువంటి శిష్యులు కొంత డబ్బు చేర్చారు ఇక్కడికి. ఆ డబ్బు మూటగట్టి ఆ అబ్బాయికి ఇచ్చి పంపించారు. అతనికి ఒక గుర్రాన్ని అరేంజ్ చేశారు, గుర్రం వేసుకుని ఈ అడవంతా దాటి తర్వాత కాలంలో అమ్మ తండ్రి తల్లి పారాయణ స్వామి కూడా అడవి దాటి ఇటు చివరికి వస్తారు ఊరు వైపుకి. కానీ ప్రస్తుతం ఇతను వెళ్ళాడనమాట. వెళ్ళి కళ్యాణి రాజ్యంలోకి ప్రవేశించాడు. ఈ కళ్యాణి రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే రాజుగారిని చంపేశారేమోనన్న అనుమానం ఉంది. ప్రస్తుతం రాజుగారు రాజవరమే ఉన్నాడు. సుమరేఖకి సంతానం కలగల. ఈ 18 ఏళ్లలో సంతానం కలగలేదు. రాజ్యం ఆవిడది. రాజుగారు తమ మాట వింటలేదని ఆయన్ని ఖైదు చేసి హౌస్ అరెస్ట్ చేశారని, అంతఃపురం లోపల భాగాల్లో ఎక్కడో ఆయన్ని బంధించారని చెప్తారు. కానీ ఆయన అయితే ఎవరికీ కనపట్టలే. చంపేశారన్న మాట కూడా ఉంది. ఓకే, చంపేశారో బతికుంచి ఉంచారో అది ఇంకా తెలియదు. అది కూడా ఈ అబ్బాయి కనుక్కోవాలి. సరే, ఇతను ఏం చేశాడు, వెళ్ళి ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో చేరాడు. ఆవిడకి ఏం చెప్పాడంటే, ఆవిడ బాగా పాత రోజుల్లో బాగానే ఉండేది, ఇప్పుడు ఆవిడ దగ్గర ఏం లేదు, బయట నుంచి వచ్చే జనాలు కూడా ఎవరు లేరు. పెద్దమ్మ, సరుకులన్నీ తెచ్చి పడేస్తా, నాకు వండి పెట్టు, నువ్వు కూడా హాయిగా తిను, నేను ఎందుకు వచ్చాను ఏం చేస్తాను లాంటి పడక్కు, నీకు తిండి కావాలి అది నేను పెడతా అని చెప్పి సరేనని ఒప్పుకుంటూ వీడు ఏం చేశాడని సరుకులు తీసుకొచ్చి పడేశాడు. చక్కగా కమ్మగా వండి పెట్టేది, హాయిగా తినేవాడు. రాత్రిపూట పెద్దమ్మ కూడా చాపేసుకుని వీడు పక్కనే పడుకునేది, కానీ వీడు మంచం మీద పడుకునేవాడు. చల్లగా అర్ధరాత్రి అయ్యేసరికి ఊళ్ళోకి వెళ్ళేవాడు, ఊళ్ళో తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ రకరకాల పరిస్థితులు నడుస్తున్నాయి ఊళ్ళో. ఎప్పుడైతే రాజుగారు లేకుండా రాజుగారి బావమరిది రాజు అవుతాడో ప్రజలకు ఒక అసంతృప్తి ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న దొంగతనాలు, దారి దోపిళ్ళు అవి జరుగుతూ ఉండేవి. ఈ దోపిళ్ళని వాటిని అరికట్టడం కోసం కొంతమంది పూర్తి పాత రాజుగారి సేవకులు ఉంటారు, ఏమంటారు, నమ్మిన బంట్లు, వాళ్ళు తిరగబడతారు ఎక్కడో చోట. వీడు రాజు ఏంటి, వీడు అసలు మన రాజ్యం కాదు, వీడిదేమో అదేదో పల్లెటూరు వాడు, అంటే వీళ్ళు ఏమనాలి, ట్రైబ్స్ వాళ్ళు, వాడొచ్చి మన మీద రాజ్యం చేయటువంటి, మనకొక రాజ్యం, మన రాజ్యానికి ఒక పద్ధతి ఉందని ఇట్లా మధ్యలో నగరి జనాలు మాట్లాడుకుని తిరగబడేవాళ్ళు. దాన్ని అణచడానికి రాజవర్మ చాలా ట్రై చేసేవాడు. ఒక పెద్ద గుంపుల్ని కాపలా పెట్టేవాడు. రాత్రిపూట ఎక్కడ ఏ అల్లర్లు తలెత్తకుండా. ఈ అబ్బాయి ఏం చేసేవాడు, వినయపాలుడు ఊళ్ళో అంతా తిరిగి ఊళ్ళో పరిస్థితులు ఒకటి చూసుకుంటూ వచ్చేవాడు. చాలా కాలం అడవిలో పుట్టి పెరగటం వల్ల, అడవిలోనే పుట్టి పెరిగాడు కదా, అక్కడే ఉన్నాడు కదా, అతనికి చిన్న చిన్న 4-5 రకాల ఆకుల్ని మిక్స్ చేసి వాటిలో నుంచి విషం తయారు చేయటము, మత్తుమందు తయారు చేయటము, అలాంటివి మంచి విద్యలు పట్టుబడి ఉన్నాయి వాడికి. అడవుల్లోనే కదా ఉన్నాడు. సరే, ఒకనాటి రాత్రి ఏం చేశాడంటే, ఒక పల్లెటూరు వేషం వేసుకుని ఒక కుండతోటి చెరుకు రసం కుండ నిండా నింపుకొని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఇది ఎక్కడుంది వెళ్ళాడు వీడు, ఒక సైనిక శిబిరం ఉంది. ఒక సైనికాధికారి, ఒక 15 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుండగా వాడు పక్క నుంచి వెళ్తుండేసరికల్లా సైనికాధికారి కొంచెం కొద్దిగా ఆన్లో ఉన్నాడు అనమాట. కాస్త మత్తులో ఉండి, వాడెవడో దొర్లుకుంటూ పోతున్నాడు, ఏదో మోసుకెళ్తున్నాడు, వాడిని పట్టుకోండి అంటే వాడిని పట్టుకొచ్చేసాడు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటంటే, అయ్యా నా పేరు చీకటి చినరాజు అండి, మరి మన పక్క సందులో శెట్టి గారు అమ్మాయి పెళ్ళయింది కదా, వాళ్ళ పెళ్లి వాళ్ళు పై సందులో పెట్టి ఉన్నారండి, మరి అల్లుడు గారి స్నేహితులందరికీ చెరుకు రసం కావాలని అడిగారు, ఇప్పుడే చెరుకు రసం వచ్చిందండి, సాయంకాలం నుంచి అడుగుతుంటే మాకు దొరకలేదు, ఇప్పుడే దొరికింది, ఇచ్చిరమ్మన్నారండి, అది పుచ్చుకుని వెళ్తున్నాను అన్నాడు. అనేసరికి చెరుకు రసం అనగానే ప్రతి వాళ్ళకి ఏది చూపించు అని తీశారు. బాబోయ్, నా రసం నా కుండ లాగేసుకుంటే ఎలాగండి, వాళ్ళు ఒప్పుకోరండి అంటే, కుండ నిండా వేరేది పోసిస్తాం మేము అన్నారు. అంటే కాదండి శెట్టి గారు ఒప్పుకోరండి, నేను వదలనండి కుండ అన్నాడు. ఈయన ఒక నెత్తి మీద ముటికే పెట్టి కుండ లాక్కున్నారు. లాక్కుని, వెధవా నువ్వు దుర్మార్గుడివి, కంపు సారా ఏదో మోసుకెళ్తున్నావు, నువ్వు సారా ఇక్కడి నుంచి అక్కడికి ఇల్లు మారుస్తున్నావు, నువ్వేమంటారు దాన్ని స్మగ్లింగ్ చేస్తున్నావు అని చెప్పి ఆ నేరం మీద నేను అరెస్ట్ చేస్తామని బెదిరించి అందరూ తలా ఒక గ్లాసు పుచ్చుకున్నారు. చెరుకు రసం రుచిగా ఉండి పెద్ద అధికారి 2 గ్లాసులు పుచ్చుకున్నాడు. కుండ ఖాళీ అయిపోయింది, అంత బాగా అది ఖాళీ అయిపోయింది.
ఖాళీ అయిపోతే దాని నిండా కంపు సారా పోసి పెట్టండి, వీడు అది పట్టుకెళ్తున్నాడు రాసేద్దాం, వీడు తెచ్చిన జ్యూస్ అంతా తాగేశారు. కంపు సారా పోయమన్నారు, అందులో కంపు కొడుతున్న ఒక పాతకాలపు పులిసిపోయిన సారా పోసేయమన్నారు. ఆ సారా తెచ్చి పోసే లోపలే తెచ్చేవాడు పడిపోయాడు మొదట. టకా 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 చాప చుట్టల్లాగా 15 మంది సైనికులు బిళ్ళబీటుగా పడిపోయారు. అందరికంటే అధికంగా సేవించిన అధికారి గారు కుర్చీలో కూర్చోవాడు అదే పాళంగా పడ్డాడు. కుర్రాడు ఏం చేశాడు, మొత్తం అందరికీ టకా బట్టలు ఉడదేశాడు, బట్టలన్నీ మూటకట్టేశాడు. అక్కడి నుంచి పడితే వచ్చేటప్పుడు ఇది పెద్ద బానక అక్కడ చిన్న బాక్స్ లాంటిది భుజా చేతుకున్న సంచిలో తెచ్చాడు. అందులో ఏంది కాటిక మసి వీళ్ళందరి మొహాలకి పులిమేశాడు. అందరూ లాగులతోటే ఉన్నారు, ఏం లేవు, బట్టలకి అక్కడే ఉంటే వేసుకుంటారు. బట్టలన్నీ మూట కట్టేసి అందరికీ చేతులు వెనక్కి పెట్టి కట్టేశాడు. ఆడ కూలబెట్టి అందరినీ లైన్గా కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఆ మత్తులో ఎవరేం చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు ఏం చేశాడు, వెనకాల ప్రతి వాళ్ళకి మసితోటి చీకటి చిన్నరాజు అని రాశాడు. వెళ్ళిపోయాడు. ఈ బట్టల మూట మోసుకుంటూ వెళ్తుంటే ఏమనుకుంటారు, చాకళ్ళు వెళ్తున్నారు అనుకుంటారు. అక్కడ ఒకళ్ళిద్దరు సైనికులు కనపడ్డారు, కానీ బట్టలు మోసుకెళ్ళేవాడిని ఏమంటారు, తెల్లవారుజామున చెరువులకి మోసుకెళ్ళే వాళ్ళు ఎవరో పట్టుకుపోతున్నారు అనుకున్నారు. బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి పేదరాశి పెద్ద ఇంట్లో దాచేసి పడుకున్నాడు వీడు మాట్లాడకుండా. ఓ 3-4 గంటలు నిద్రపోయి తెల్లారాక వచ్చేసాడు ఇక్కడికి మామూలు బట్టల్లో. ఇక అక్కడ ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో విందాం. చాలా బాగుంది రమ్మగారు, ఇంట్రెస్టింగ్గా ఉంది. నమస్తే అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.